విజయవాడ రూరల్ గ్రామం అంబాపురంలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వర్గీయులు రోడ్డుకెక్కారు. సోమవారం క్రిస్మస్ వేడుకల్లో భాగంగా రెండు వర్గాలుగా విడిపోయి పరస్పర ఘర్షణకు దిగారు. ఓ వర్గానికి చెందిన నేత పంచాయతీ ప్రెసిడెంట్పై కర్రతో దాడి చేశారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. అంబాపురం సర్పంచ్ గండికోట సీతయ్య, బెంజమిన్లు ఎమ్మెల్యే వంశీ వర్గంలో ఉన్నారు. సోమవారం క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని బెంజమిన్ స్థానిక చర్చి సమీపంలోని ఖాళీ స్థలంలో సాంఘిక నాటకాలు ప్రదర్శన కోసం స్టేజ్ను ఏర్పాటు చేసేందుకు పనులు ప్రారంభించేశాడు. సాంఘిక నాటకాల పేరుతో రికార్డింగ్ డ్యాన్స్లు వేయిస్తారని టౌన్ పోలీసులకు సమాచారం అందింది. అయితే దీంతో పోలీసులు అక్కడికి చేరుకొని స్టేజ్ ఏర్పాటు పనులు నిలిపివేశారు. తమ కార్యక్రమాన్ని పంచాయతీ ప్రెసిడెంట్ సీతయ్య వెనుక నుండి అడ్డుకుంటున్నారని బెంజమిన్ వర్గం భావించింది. ఆ నోట ఈ నోట ఈ విషయాన్ని తెలుసుకున్న సీతయ్య స్టేజ్ ఏర్పాటు చేయిస్తున్న చర్చి ప్రాంతానికి వెళ్లారు. పోలీసులు స్టేజ్ ఏర్పాటుకు అడ్డుకోవడానికి తనకు ఏ సంబంధం లేదని వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో రెండు వర్గాల మధ్య మాటామాట పెరిగింది. వివాదం పెద్దదై తోపులాటకు దారితీసింది. ఇంతలో బెంజమిన్ అక్కడే ఉన్న కర్ర తీసుకుని సీతయ్యపై దాడి చేశారు. స్థానికులు ఇద్దరికి సర్ది చెప్పి పంపించి వేశారు. అనంతరం ఇరు వర్గాలపై ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు.